వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. వచ్చే నెల 2 లేదా 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు వస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. శాసన మండలిలో ఒక రకం, శాసనసభలో మరో రకమైన వాతావరణం ఉందన్నారు. అసెంబ్లీకి రాకుండా వేతనాలు తీసుకుంటున్న అంశాన్ని నైతిక విలువల కమిటీ పరిశీలిస్తోందన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలోని బుడగజంగాల కాలనీలో పారిశుద్ధ్య పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. సైడ్ కాలువల్లోని మురుగును ఎత్తివేయడంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరు నిలిచిపోయి దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనివల్ల జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా జిల్లాలో దృశ్యమాన్యత కేవలం 300 మీటర్లకు పడిపోయింది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ఫాగ్ లైట్లు వాడుతూ వేగాన్ని తగ్గించాలని సూచించారు. రానున్న రోజుల్లో మంచు ప్రభావం మరింత ఎక్కువగా ఉండవచ్చని అధికారులు తెలిపారు. రాజమండ్రి నగరం బొమ్మూరులో డ్రైనేజీ ప్రమాదకరంగా మారింది. డ్రైనేజీపై బల్లలు విరిగిపోవడంతో మున్సిపల్ అధికారులు సూచికగా నిలబెట్టి వదిలేశారు. నిత్యం వాహనాలు, పాదచారులు తిరిగే ఈ ప్రాంతంలో ఏ ప్రమాదం సంభవిస్తోందోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మాఘమాసం మొదటి పూజలు ప్రారంభమయ్యాయి. సైదాపురం వెలిసిన ఉమామహేశ్వర స్వాములకు జలాభిషేకం చేశారు. భక్తులు మాఘమాస దీపారాధనలు వెలిగించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ప్రధాన అర్చకులు పాపయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారంలో 2009-10 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ పాఠశాలలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఎడ్ల బండిపై ఊరేగించి పాఠశాలకు తీసుకువచ్చి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఆనాటి హెచ్ఎం, ప్రస్తుత ఎంఈఓ శ్రీరామ్మూర్తి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా సక్సెస్ టూర్లో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గార్పాటి రాజమండ్రిలో సందడి చేశారు. స్థానిక అశోక్ థియేటర్ వద్ద ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లాల ప్రేక్షకుల ఆదరణ మరవలేనిదని కొనియాడారు. గోదావరిలో చూపిస్తున్న ఆప్యాయత, పెడుతున్న రుచికరమైన ఫుడ్ చూస్తుంటే ముచ్చటేస్తుందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఇటీవల సంక్రాంతి సెలవులు ముగిశాయి. ఈ నెల 10 నుండి 18 వరకు సెలవుల అనంతరం పాఠశాలలు యథావిధిగా తెరుచుకున్నాయి. జలమూరు మండలంలో విద్యార్థులు పాఠశాలలకు తరలి రావడంతో తరగతి గదులు సందడిగా మారాయి. పాఠశాలలు యథావిధిగా కొనసాగుతాయని ఎంఈఓ బమ్మిడి మాధవరావు తెలిపారు. ఈ నెల 19 నుండి 31వ తేదీ వరకు ప్రతి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ ఏడీ ప్రసాద్ వర్మ తెలిపారు. నరసన్నపేట మండలం బొరిగివలసలో శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరాలలో పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందుల పంపిణీ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శాస్త్రీయ పద్ధతిలో పశువుల యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తారు. కుర్తివెండు మండలంలో సోమవారం దట్టమైన పొగమంచు అరకును తలపించింది. ఉదయం 8 గంటలైనా పొగమంచు వీడకపోవడంతో గ్రామాలు, రహదారులు తెల్లని దుప్పటి కప్పుకున్నట్లు మారాయి. 216 జాతీయ రహదారిపై మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదాల భయంతో గ్రామస్తులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ అసాధారణ చలి, మంచు పరిస్థితులతో జనజీవనం స్తంభించిపోయింది.